సో మీరు నోటిఫికేషన్స్ అన్నారు కదా! ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్ అనేవి పర్టిక్యులర్ టైంకి రిలీజ్ అవుతుంది అనుకునేసరికి అది డిలే అవుతూ ఉంటుంది. సో ఈ స్టూడెంట్స్ ఏదైతే చాలా సిన్సియర్‌గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. మరి వీళ్ళ యొక్క సైకాలజీని ఎలా ట్రీట్ చేయాలంటారు? కాంపిటేటివ్‌లో ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు, అభ్యర్థులకు చెప్పే సూచన ఒకటే. ఎవరికైనా ఓపిక ఉండాలి ఖచ్చితంగా. ఇటీవలి కాలంలో గ్రాడ్యుయేట్ అయినటువంటి విద్యార్థులు ఎక్కువగా కేవలం గ్రాడ్యుయేట్ అయిపోవడంతోటే 3 నెలల్లోనే కోచింగ్ తీసుకోవాలి, 3 నెలల్లోనే నోటిఫికేషన్ రావాలి, 3 నెలల్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, 3 నెలల్లోనే జాబ్ రావాలని అంటున్నారు. కానీ ఎట్లాంటి సందర్భాల్లో షార్ట్ టైమ్‌లో రిజల్ట్ అనేది రావు. సో మనం చూసినట్లయితే 2016 సంవత్సరంలో 1 మార్క్, హాఫ్ మార్క్ తోటి జాబ్ మిస్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు ప్రిపరేషన్‌లో ఉన్నారు. అంటే దాదాపు 9 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో లాంగ్ ప్రిపరేషన్ అభ్యర్థులు, మరి ఇటీవల గ్రాడ్యుయేట్ అయిపోయినటువంటి అభ్యర్థులు, 3 నెలల నుంచి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు, 9 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులతోటి పోటీ పడాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రతి లెసన్‌ని, ప్రతి చాప్టర్‌ని ప్రిపరేషన్ అవుతూ, ఎగ్జామ్స్ రివైజ్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో మరి అలాంటప్పుడు షార్ట్ టైం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇంకెక్కువ గంటల సమయం చదవాలి, ఎక్కువగా ఫోకస్ చేస్తూ చదవాలి. సో నోటిఫికేషన్స్ డిలే అయినప్పటికీ కూడా ప్రిపరేషన్ అనేది కంటిన్యూషన్ చేయడం వల్ల ఎక్కువ రోజులు గుర్తుంచుకుంటుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే నోటిఫికేషన్ రావట్లేదు కదా, నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాంలే అని డిలే చేస్తున్నారు. కానీ మనం ఇప్పుడు గత నెలలో ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. సో కేవలం 45 రోజుల నుంచి 50 రోజుల సమయం ఇచ్చారు. సో అలాంటి సమయం ఇవ్వనప్పుడు మరి మనకు ప్రిపరేషన్ అనే టైం సరిపోదు. సో నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ప్రిపరేషన్ అనేది ఆపకూడదు. ప్రిపరేషన్ అనేది కంటిన్యూషన్గా చేసినట్లయితే నోటిఫికేషన్కి 45 డేస్ ఇచ్చినా కానీ జాబ్ అనేది నిస్సొంతం అవుతుంది. ఓకే.